స్త్రీ శక్తి పథకం వల్ల ప్రభావం పడే ఆటో డ్రైవర్లను సైతం కూటమి ప్రభుత్వం ఆదుకుంటుంది. విజయవాడలో ఆటో డ్రైవర్ల సేవల పేరుతో ఒక్కొక్కరికి 15,000 ఇచ్చే కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆటోలో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో ఆటో డ్రైవర్ల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు తన నివాసం నుంచి సభా ప్రాంగణం వరకు ఆటోలో ప్రయాణించారు. సుమారు 14 కిలోమీటర్ల దూరం ఆటోలో ప్రయాణించిన సీఎం ఆటో డ్రైవర్ కుటుంబ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎన్ని గంటలు ఆటో నడుపుతారని సీఎం డ్రైవర్ను ప్రశ్నించారు. రోజుకి 10 నుంచి 12 గంటలు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నామని చెప్పారు. అలాగే తల్లికి వందనం, దీపం 2 వంటి పథకాలు అందుతున్నాయా, రేషన్ బియ్యం తీసుకున్నారా అని అడగ్గా అవునంటూ ఆటో డ్రైవర్ సమాధానమిచ్చారు. పిల్లలను చక్కగా చదివించుకోవాలని, వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆటో దిగిన వెంటనే డ్రైవర్ కు చంద్రబాబు ఆటో ఛార్జీలు అందించారు. రాబోయే రోజుల్లో ఇక్కడ మీ ఊరు నుంచి ఇతని కంపెనీ పెట్టి ప్రపంచంతో పనులు చేసే పరిస్థితి వస్తుంది. నాలెడ్జ్ ఎకానమీ, ఐటీ వల్ల ఆ స్థాయికి ఎదుగుతాం. ప్రపంచంలో చాలా దేశాల్లో నాయకత్వం లేదు. ఇలాంటి కుర్రాళ్ళని మంచి నాయకులుగా తయారు చేయాలి. ఇప్పుడు ఆయన డ్రైవర్ గా ఉండి ఇతని ఆలోచన ఏంటి, నేను ఇది చేయాలి, ఐటీ చేయాలి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది. ఇక్కడి నుంచి నాయకత్వ లక్ష్యాలు నేర్పిస్తే పేదవాడుగా పుడతాడు, 1000 కోట్లు సంపాదిస్తున్నాడు ప్రపంచం మొత్తం. దానికి కారణం నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని తను అక్వైర్ చేసుకుంటే ఏమైనా. మరో ఆటోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్ డ్రైవర్ను సీఎన్జీతో పనిచేసే ఈ ఆటోకు ఎంత కెపాసిటీ అని ప్రశ్నించారు. సిలిండర్ 5 కేజీలు పడుతుందని, ఒకసారి ఫిల్లింగ్ కు 400 వరకు ఖర్చవుతుందని తెలిపారు. స్కూల్ పిల్లలను తీసుకెళ్తామని ఒక్కొక్కరు 2500 ఇస్తారని పవన్ కు తెలిపారు. ఆటో దిగాక పవన్ కళ్యాణ్ డ్రైవర్ కు ఛార్జీల కింద డబ్బులు అందించారు. ఇది 5 కేజీస్ సిలిండర్ వచ్చేసి 5 కేజీస్ అండి సిలిండర్. ఇది 5 కేజీస్ అంటే మనకి 400 అలా ఎక్కుతుంది సార్. తెలుసు సార్, మీటర్ ఉంటుంది సార్. అయిపోయేదాకా వెయిట్ చేస్తారా? కొంచెం అవకాశం ఉంటే ముందుగానే ఫిల్ చేసుకుంటాను సార్. కొంచెం ఒక 20 కిలోమీటర్లు అలా ఉందని కానీ ముందే ఫిల్ చేసుకుంటారు. అదే పండుగ పెడతారా? అవును సార్. మంత్రి నారా లోకేష్ స్వర్ణలత ఆటోలో ప్రయాణించారు. ఆమె కుటుంబ నేపథ్యాన్ని, ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలను అడిగి తెలుసుకున్నారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ గా శిక్షణ పొందానని, ఆయన చేతుల మీదుగానే షీ ఆటోను తీసుకున్నామన్నారు. పెట్రోల్ ఖర్చులు పోను నెలకు 10,000 సంపాదిస్తున్నానన్న ఆమె 15,000 అందజేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. 12 గంటల మాక్సిమం నేను 10 వరకు తాగుతాను సార్. రోజుకి 10 గంటలు అంటే 10ంటికి వస్తాను. ఆ పిల్లలు దింపుకొని ఇంట్లో క్యారేజీలు, పిల్లల 10ంటికల్లా నేను స్కూల్లో క్యారేజీలు ఇచ్చేసుకొని ఇంట్లో మా సార్ చేస్తారు సార్. అంటే ఇంకన్నీ నేను ఒక్కదాన్ని అంటే నేను అలసిపోయి వస్తాను కదా. అవును, నాకేమో తెలియదు సార్. మాకు సార్ చేతుల మీదే కదా షియాటోలకు తాళాలు ఇచ్చింది అంటారు. మాత్రం అమ్మ మన ఏరియాలో ముద్దు పెట్టవమ్మ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం. అందరూ జెంట్స్ కి ఇచ్చి కొంచెం వాళ్ళ హస్బెండ్స్ తోలుకుంటూ ఉన్నా, నువ్వు మాత్రం మీ వారికి మా వారికి ఒకసారి కూడా హ్యాండ్ ఇవ్వలేసండి. అసలు పట్టుకోవద్దు. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా 15,000 అందించడం పట్ల పలువురు ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు బాగుంటే క్షేమంగా ఇల్లు చేరుతామని, ఇలాంటి సాయం తమకు అదనపు ఆదాయమని తెలిపారు. ఫిట్నెస్ కి చాలా ఉపయోగపడుతుందండి. అట్లాగే ఇన్సూరెన్స్ కానీ, అట్లా కుటుంబ సమస్యలకు కానీ చాలా ఉపయోగపడతాయని మేము భావిస్తున్నాము. రోడ్ ఫిట్నెస్ అనేది సరిగా లేకపోతే ఆటో అనేది దెబ్బతింటుంది, ఆటో రిపేర్లు పెడుతుంది. క్రితంలో 5 years ఇదే జరిగింది. చాలామంది కూడా ఆటో రిపేర్లకి చాలా వేసిన డబ్బులు పెడతాం జరిగింది. ఏమి చేసుకోలేని పరిస్థితి. ఒక్కో రోడ్డు మీద మోకాళ్ళతో గోతులు ఉండేవి. కానీ ఈ రోజును చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు స్టార్టింగ్ ఈ రోడ్లో వేయడం మొదలుపెట్టారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకెళ్తుంది. వారికి దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 ఇస్తున్న పథకం అనేది ఇంతకు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో కొంచెం మేలు అనిపిస్తుంది అందరికీ. ఆటో డ్రైవర్ల సేవలో పథకం కోసం కూటమి ప్రభుత్వం 435 కోట్లు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,90,234 మంది అర్హులకు ప్రభుత్వం ఏడాదికి
15,000 చొప్పున జమ చేసింది. దీంతో ఆటో డ్రైవర్లు, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు లబ్ధి పొందనున్నారు.